నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం। వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని నివాసం వద్ద జనసేన శ్రేణులు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసేన శ్రేణులు రామనాయుడుపేటలోని ఆయన నివాసం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది। ఆ సమయంలో పేర్ని నాని ఆయన కుమారుడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు నివాసంలో ఉండటంతో ఏమీ జరుగుతుందో అన్న ఉత్కంఠ ఆ ప్రాంతంలో నెలకొంది। ఈ సందర్భంగా పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి జనసేన శ్రేణులు యత్నించారు। ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు। జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పార్టీ నాయకులు మాదివాడ రాము, గడ్డం రాజు, కొట్టె వెంకట్రావు, వంపుగడల చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అల్లరి చేయకుండా, ఎవరిని విమర్శించకుండా లడ్డూ గురించి ఆయన ప్రాయశ్చిత్త మరి నిరాహార దీక్ష మరి ఉపవాసాలు ఉంటే దాని మీద నిన్న పేర్ని నాని గారు పర్సనల్గా ఆయన ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు। అది మంచి పద్ధత। నువ్వు లడ్డూ గురించి సమాధానం చెప్పండి। లడ్డూలో కలవలేదండి, లడ్డూలో మేమేం చేయలేదు, కావాలంటే చెక్ చేసుకోండి, తప్పు జరిగితే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయమని మాట్లాడాలి। అంతేగాని వాళ్ళ అబ్బాయిలకి బాప్టిజం తీసుకున్నాడు, వాళ్ళ అమ్మాయిల పేరు మార్చుకున్నాడు, పెద్దదేనా పెద్ద మాంసమేనా తిన్నది, ముస్లిమ్స్ అలా చేశారా, ఇలాంటి అనుచిత వాక్యాలు చేసిన పేర్ని నాని గారు ఇది మంచి పద్ధతి కాదు। ఎందుకంటే మీరు మీకే కాదు 151 మంది మీ నాయకులు ఉన్నారు, ఎవరు కూడా మోరెత్తల।
ఎందుకంటే అక్కడ జరిగిన తప్పు అని వాళ్ళకి తెలుసు. మీరేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మొన్న మీకు బుద్ధి చెప్పారు, ఆ విషయం మీకు తెలుసు. అలాంటిది బయటకు వచ్చి మీ ఇష్టానుసారంగా ఎగతాళిగా ఎంగింగా మాట్లాడతాం మానుకోకపోతే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మన గుడివాడలో మీకేం జరిగింది, ఎందుకు జరిగింది? ఎంతమంది 150 మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరి జోలికి ఎవరు వెళ్తలేదు, మీ ఒక్కరి జోలికి ఎందుకు వస్తున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇది ఎంతవరకు మంచి పద్ధతి అని మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళిద్దరినంటే ఆపుతాం, ఎంతమంది ఆపుతాం? రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కోట్ల అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా చాచితూచి మాట్లాడాలి. మీరు ఎన్నోసార్లు మాట్లాడారు, మేము మాట్లాడామా? ఎందుకని? మీరు ఇక్కడ నాయకులుగా ఉన్నారు, ఓ పెద్ద మనిషి అనే ఆలోచనతో మేము మాట్లాడాలి. ఎదుటివాడి కళ్ళల్లో సూదులు ఎత్తుకుతాం అనేది గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ప్రజలు 50,000తో బుద్ధి చెప్పినా కానీ చిగ్గు రాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బాప్తీసం తీసుకుని ఎటకారం ఇంకా పోలా. ఎందుకుంది? అక్రమంగా సంపాదించిన ఆస్తి కోట్లు ఉంది కదా, ఆ సొమ్ముతో ఇంకా కులుకుతూ దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు అధికారం పోయినా కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎటకారాలు మాత్రం కంటిన్యూ చేయటం. ఎటకారాలు మేము మాట్లాడతాం. పేర్నేని గారు, నీ ఎటకారం నువ్వెవరికి పుట్టావు? నువ్వు క్రిస్టియన్కి పుట్టావా, హిందువు పుట్టావా? విక్టోరియా గారు ఏమో నా కుమారుడు నా వారసుడు పేర్నేని అని చెప్పింది మీటింగ్లో, నా భర్త పేర్ని కృష్ణమూర్తి గారు అని చెప్పింది. నువ్వు ఎవరికి పుట్టావు ముందు క్లారిటీ ఇవ్వు. నువ్వు క్రిస్టియన్కి పుట్టావా, ఆవిడ క్రిస్టియన్, మీరు హిందువుకు పుట్టావని నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా. నీ భాష అంతా కూడా పవన్ కళ్యాణ్కే వర్తిస్తుందా? నీకు వర్తిస్తుందా? నీ కళ్ళల్లో దూలాలు పెట్టుకుని నీ ఇంటి దగ్గర ఇంత మరక పెట్టుకుని నువ్వు ప్రాప్తీసం తీసుకున్న ఆ పవన్ కళ్యాణేనా? పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? అక్కడ రష్యాలో మటన్ తిన్న పవన్ కళ్యాణ్ ఏం ఎటకారం ఇది? నీ ఎటకారాల సమాధానం చెప్పు. నువ్వు వారసుడని చెప్పి విక్టోరియా గారికి వారసురాలువా కాదని చెప్పు. లేదు పేర్నాని గారు, నా పేరు కృష్ణమూర్తి గారు నా భర్త విక్టోరియా గారు అన్న సంగతి ఏంటి చెప్పు. నువ్వు ఎవరికి పుట్టావో చెప్పు. హిందువు పుట్టావా, క్రిస్టియన్ పుట్టి, ఎవరికి పుట్టినా మతాలు అనేది వేరు కాదు, అందరికీ దేవుడు ఒకటేననే భావనతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ మా దేవుడు అనిగా భావించాడు ఆయన. క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ మా దేవుడు అన్నాడు, ముస్లిం దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా నా దేవుడు అన్నాడు, హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు హిందువుల్లో రాముడు నా దేవుడు అన్నాడు. ఈ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతో మాట్లాడింది. త్యాగానికి క్రమశిక్షణకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని కొనకళ్ళ నారాయణ ఆర్టీసీ చైర్మన్ గా నియామకం అందుకు నిదర్శనమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. త్యాగానికి క్రమశిక్షణకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని కొనకళ్ళ నారాయణ ఆర్టీసీ చైర్మన్ గా నియామకం అందుకు నిదర్శనమని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొనకళ్ళ నారాయణకు ఆయన నివాసంలో మంత్రి రవీంద్ర పుష్పగుచ్చం అందించి అభినందించారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తికి చంద్రబాబు సరైన స్థానం కల్పించి గౌరవించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక బీసీ నాయకుడికి ఈ స్థాయి పదవి కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షునిగా గతంలో కొనకళ్ళ నారాయణ పనిచేశారని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తికి సరైన గుర్తింపు దక్కిందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక త్యాగానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను భావిస్తాను. ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పనిచేసి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి మొన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి మరి దాని మీద ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి అటువంటి త్యాగాలు చేసడం, అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే. మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు. మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ. ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. పొళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మనం గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో ఇంకా పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా నాకు రాజకీయంలో మంచి అవకాశం ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ టికెట్ ఇస్తే 3 సార్లు గెలిచి పార్లమెంట్లో కూడా ప్యానల్ ఆఫ్ స్పీకర్గా నా పేరును ప్రతిపాదించడం వల్ల నేను స్పీకర్గా చాలాసార్లు సభని నిర్వహించగలిగాను. నాకు అవకాశం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న జరిగిన ఎలక్షన్లో అలయన్స్ వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాను. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, నేను అలయన్స్ చేస్తాను, నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తాను. అదే రకంగా నా పనితీరును చూసి చంద్రబాబు నాయుడు గారు నారాయణరావు గారికి తప్పనిసరిగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తాం. ఆయన ఇప్పుడు కూడా పార్టీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి లిస్టులోనే నా పేరు చైర్మన్గా అనేది నాకు సముచితమైన స్థానం నుంచి చాలా ఆనందంగా. దీనికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో పారదర్శకంగా పేరు పెరిగేలాగా చైర్మన్లుగా ఈ సంస్థని అభివృద్ధి చేయడం కోసం, బయట తీసుకురావడం కోసం, మంచి పేరు వచ్చేలాగా పార్టీ ప్రతిష్ట పెరిగేలాగా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు ప్రారంభమయ్యాయి. స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారని సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ తెలిపారు. ఇక ఈ పోటీలో కళాశాల స్థాయిలోను, పట్టణ స్థాయిలోను గెలుపు పొందిన వారిని జిల్లా స్థాయికి, వీటిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. విద్యార్థుల్లో విలువను పెంచే విధంగా నిర్వహిస్తున్న ఈ వ్యాస రచనలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 17,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. కుమరగిరి, చంద్రశేఖర్, గాయత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలలో, పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో మరియు డిగ్రీ వృత్తి విద్యా కాలేజీల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వ్యాసరచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బాలబాలికల్లో, విద్యార్థులలో నైతిక మానవతా విలువలను పెంపొందింపచేయటం. స్వామి యొక్క విద్యా విధానంలో ముఖ్యమైనటువంటిది నైతిక మానవతా విలువలను పెంపొందించుకోవటం. దాన్ని మనం రెగ్యులర్గా చెప్పేటువంటి మాట మోరల్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. అందుకోసమే గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఏడాది 150,000 నుంచి 2 లక్షల దాదాపుగా ఈ వ్యాసరచనలో పాల్గొంటున్నారు. గొల్లమంద కరకట్ట రోడ్డుకు నిధులు కేటాయించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపద్బాంధవుల్లా నిలిచారని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. అవనిగడ్డ మండలం వేకనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు
నాగాయలంక మండలం ఎదురుమొండి గొల్లమంద కరకట్ట రోడ్డు సమస్యను తాను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి వీడియో తీయించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ను అధికారులను సమావేశపరిచి కరకట్ట రోడ్డు నిర్మాణానికి ఏఐఐబి నిధులు కేటాయించారన్నారు. ఎదురుమొండి గొల్లమంద మార్గంలో బ్రహ్మయ్య గారి మూల వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన పరిపాలన ఆమోదం సవరణ ప్రతిపాదనను 409.18 లక్షల నుండి 1345 లక్షల వరకు పెంచి ఏఐబి గ్రాంట్ కింద పంపించాలన్న సూచనను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈ నెల 27వ తేదీలోగా చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. ఏటిమొగ నుంచి ఎదురుమొండి దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన ప్లాంట్లు అందించడానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా సాయం పొందే అంశంపై ఉప ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఏటిమొగ నుండి ఎదురుమొండి వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవశ్యకతను రోడ్లు భవనాల శాఖకు తెలియజేయాలని, అలాగే ఈ పనిని తక్షణమే మంజూరు చేయాలని పేషీ తర్వాత ఉప ముఖ్యమంత్రి కార్యాలయం R&B శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించడం శుభపరిణామన్నారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద రోడ్డు అంతా కూడా నదీ పాతమైపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా కలెక్టర్ గారు నేను వెళ్ళి చూసిన తర్వాత దీన్ని ఎలా అధిగమించాలో అర్థం కాని పరిస్థితిలో దానంతా కూడా వీడియో తీయించి పవన్ కళ్యాణ్ పంపించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మన కలెక్టర్ గారిని అధికారులని అందరిని కూడా పిలిచి ఆ రోడ్డుని ఇవాళ శాంక్షన్ చేసినందుకు వారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాత్రిపూట నిద్ర పడతలేదు. ఎందుకంటే అది ఎట్లా కొన్ని గ్రామాల ప్రజలు వెళ్ళే పరిస్థితులు లేవు. రోడ్డు ఆ రకంగా అయిపోయింది. పక్కన కాలం ఉంది. ఎంత చాలా పెద్ద సమస్య తీర్చడానికి అంత తేలికైన విషయం కనిపించాల. ఎలా దాన్ని తీర్చాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆపద్ బాంధవులాగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యని ఆయన సాకల్యంగా తెలుసుకోవటం, దాని మీద వెంటనే స్పందించి వాళ్ళు ఏవి కింద ఆ రోడ్డుకి మంజూరు ఇస్తామని చెప్పి ప్రకటన చేసినందుకు వారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారిలో ఉన్న మానవతా దృక్పథానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాక వాటి సంరక్షణే బాధ్యత తీసుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పద్మావతి బీఈడి కళాశాలలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సమతా కీర్తి, పివి ఫణికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్లో సచివాలయము మరియు ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీఈడి కాలేజ్లో. ఇలా ఇంత పెద్ద గ్రౌండ్లో ఇలా మంచిగా చక్కగా మొక్కలు పెంచుతూ నీడనిచ్చేలాగా, అలాగే పర్యావరణాన్ని రక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మనం రీసెంట్గా చూస్తే కనుక క్లౌడ్ బస్ట్ అంటే ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో పడాల్సిన లేకపోతే ఒక పట్టణంలో పడాల్సిన వానంతా ఒకే ప్రదేశంలో పడిపోయి క్లౌడ్ బస్ట్ అయ్యి ఎంత నష్టం జరిగిందో విజయవాడలో మనం చూసాము. అలాంటివన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ వాతావరణంలో జరిగే అప్పుడప్పుడే వర్షము, అప్పుడప్పుడే వాన, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలన్నీ నిరోధించాలంటే కనుక ఖచ్చితంగా మనం మొక్కలు ఉన్న పద్మావతి మహిళా బీఈడి కాలేజ్లో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా మా కాలేజ్లో ఈరోజు మొక్కలు పాటడం జరిగింది. ఈ సందర్భంలో మనం అందరం కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మనం ఆలోచించుకోవాలి. మన పరిసరాల్లో ఉండే మొక్కల్ని పెంచడం, మన ఇంట్లో ఉండే చెత్తను కూడా వేస్ట్ చేయకుండా ఆ మొక్కలు పెంచడానికి ఉపయోగపడితే అక్కడ పర్యావరణ శుభ్రతతో పాటు మనకు కావాల్సిన మొక్కలు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు బీఈడి కాలేజీల్లో చేయడం వల్ల కాబోయే టీచర్లు వాళ్ళు కూడా సచివాలయం పరిధిలో భాగంగా శ్రీ పద్మావతి మహిళా బీఈడి కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పట్టణ టీడీపీ నాయకులు, అలాగే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు, అలాగే 45వ వార్డు ఇన్ఛార్జ్ ఫణికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది మాకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మొదటి నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నామండి. ఇలాగే పట్టణంలో మొక్కల పెంపకం అనేది కూడా బాగా జరిగే విధంగా కూడా అందరినీ అవగాహన కార్యక్రమం అనే విధంగా మొత్తం అందరికీ తెలిసే విధంగా చేస్తామండి. ఈ 45వ డివిజన్లో ఇంకా ఈ మొక్కలు నాటే సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
తన నివాసం వద్ద జన సైనికుల ఆందోళనకు మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఉడతా బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కులం లేదు, మతం లేదని హిందువులందరినీ రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలకు మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ ని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతలు లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలిన పని కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కార్యకర్తలను తన ఇంటిపైకి తీసుకువచ్చారని, ఇలాంటి చర్యలకు పేర్ని నాని వైఎస్ఆర్సీపీ భయపడదన్నారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు పెట్టుకోవాలని పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు. డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ జన్మదిన వేడుకలు బంటుమిల్లి కృత్తివెన్ను మండలంలోని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో బంటిమిల్లి కృత్తివెన్ను మండలాల్లోని ఆయన అభిమానులు గ్రామాల్లో కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పాండ్రక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బూరగడ్డ వేదవ్యాస్ అభిమానులు మాట్లాడుతూ గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. వేదవ్యాస్ ఉన్నత పదవులు అధిరోహిస్తే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, బూరగడ్డ వేదవ్యాస్ అనుచరులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వేదవ్యాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ డిప్యూటీ స్పీకర్ చేశారు, ఈయన ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ చేశారు. ఈ శుభ సందర్భంగా ఆ భగవంతుడిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ నియోజకవర్గానికి మన వేదవ్యాస్ గారి సేవలు చాలా అవసరం. ఆ సేవలు చేయడానికి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మనందరికీ సేవ చేయడానికి ఆయన్ని భగవంతుడు శుభ్రంగా చూడాలని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చాలా చేశాడు ఆయనకి ఏదన్నా అదవస్తాన్ని ఆశతో అందరూ ఎదురు చూస్తున్నాం. ఇవాళ ఆయన చేసిన బస్ స్టాండ్ కానీ, ఇవాళ వంతెనలు కానీ, రోడ్లు కానీ, ఇవాళ
పంపుల చెరువులు కానీ వాళ్ళ పంపుల చెరువులు అన్నీ దెబ్బతిని ఉన్నాయి. ఆయనే చేపిస్తారని ఎవరికాళ్ళు ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ఆయన రావాలి, ఆయన పని చేస్తాడని నమ్మకంతో అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆయనకి ఏదైనా మంచి చేస్తాడని నమ్మకంతో అందరం ఎదురు చూసి వాళ్ళ ఆయన కోసం అందరం పాకులాడుతాం. ఆయన మనుషులు అందరూ ఆయన నియోజకవర్గంలో ఆయన కోసం అన్ని గ్రామాల్లో ఆయన కోసం వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అందరికీ దగ్గరికి వెళ్ళి మన చెరికుమిల్లి గ్రామంలో రామాలయం దగ్గర మన చెరికుమిల్లి గ్రామం ప్రజలందరూతో కలిపి ఈ శుభాకాంక్షలు తెలియపరచడానికి మేము చేయించిన కార్యక్రమం. అభివృద్ధి కార్యక్రమాలు మల్లేశ్వరం చెరువు, తర్వాత డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీ, తర్వాత కుర్తివేను చెరువు, వంతిన్లు కూడా గరిసిపూడి కానీ, తనేలు కానీ, లోసర్ బ్రిడ్జి కానీ, పెదపట్నం బ్రిడ్జి కానీ మొత్తం ఆయన హయాంలోనే జరిగినాయి. డిగ్రీ కాలేజీ వెళ్ళిపోతుందని చెప్తే ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉండగా మన కాగిత వెంకట గారికి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజా సంప్రోక్షణ జరిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీ ప్రక్రియలో గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వినియోగం ఘటనను నిరసనగా ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయంలో పూజా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొని శ్రీకాకుళేశ్వర స్వామికి పూజా సంప్రోక్షణ జరిపించారు. ఈ సందర్భంగా ఆయనను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవస్థాన ప్రధాన అర్చకులు ఘనంగా సత్కరించారు. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ, పరుచూరి సుభాష్ చంద్రబోస్, సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో పలు దేశాలు పర్యాటక రంగంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయని కృష్ణా జిల్లా పర్యాటక శాఖ అధికారి జి రామ్ లక్ష్మణ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని లేడీ ఆమ్తెల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు కృష్ణా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పర్యాటక శాఖ అధికారి జి రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలు కేవలం పర్యాటక రంగాలను అభివృద్ధి పరిచి ఆర్థికంగా ఎదిగాయని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా పర్యాటక రంగాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల్లో మానసిక ఉల్లాసం కోసం పర్యాటక రంగాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇక పర్యాటకం మరియు శాంతి అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 5 విద్యార్థులకు నగదు, ఈ సందర్భంగా ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి సుందరలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకశెట్టి హరినాథ్ బాబు, అధ్యాపకులు విజయశ్రీ, మమత, సోమ సుభాషిని, భారవతి, స్పందన తదితరులు పాల్గొన్నారు. ఈ కాలేజీని ఎంపిక చేసుకోవడం అనేది ఏంటంటే హరిగారు ఏ పని చెప్పినా కూడా సార్ నేను చేస్తాను, ఐ విల్ నాట్ డూ అనేది మొత్తం రాదు ఆయన కూడా. అట్లాగే ప్రిన్సిపాల్ మేడం ఉన్నారు సుందరలక్ష్మి గారు, కోఆపరేటివ్ని మా కాలేజ్ నుంచి చేస్తాం సార్ అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు 4 o'clock మళ్ళీ కరెక్ట్ మీటింగ్ ఉంది, తర్వాత ఇంకొకటి ఉంది. అట్లా బిజీ ఉండడం మూలంగా మనం అన్ని కండక్ట్ చేసుకుని చేయాలంటే అవ్వదు. మీకు ఒక మాట చెప్పేస్తాను అనుకోండి, మీరు చేసేస్తానంటే విల్ బీ హ్యాపీ అన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నాలెడ్జ్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఫస్ట్ ఎవరికి వచ్చాం, సెకండ్ ఎవరికి వచ్చాం, థర్డ్ ఎవరికి వచ్చాం అనేది కాకుండా ఒక కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసాం. అంటే సపోజ్ కాలేజీలో 600 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఈ 78 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంటే అవుట్ ఆఫ్ 600లో మనం ఎంతో కొంత పెట్టుకున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మోటివేషన్ని ఫర్దర్ మీ లైఫ్లో కాంపిటీషన్స్లో కానీ ఏ పని అయితే చేద్దాం అనుకున్నారో దాంట్లో ఫస్ట్ ఆనెస్ట్ ఉండాలి, సిన్సియారిటీ, హార్డ్ వర్క్. ఈ 3 పెట్టుకున్నారంటే మీరు 200% గోల్ ఇచ్చుకోవచ్చు, నాట్ 100%. మొబైల్ ఎవరైనా చూస్తూ ఉన్నారు అంటే దాన్ని ఒక 10-15 మినిట్స్ తప్పించి ఎక్కువ చూసారంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఏదో ఒకటి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది, దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని తన నాలెడ్జ్ ఏం చేస్తాం అనేది అసలు తెలియదు. పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక పిలుపునిచ్చారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న పథకాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను ఆమె ప్రారంభించారు. ఆయా పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. న్యాయ సేవాధికార సంస్థ, పోస్టల్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, పోస్టల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని అతను సేల్ చేయాలంటే దాని గురించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి. చేస్తేనే దాని గురించి తెలుస్తుంది, అది వాళ్ళకి సేల్స్ జరుగుతుంది. అలాగే మరి ప్రభుత్వం తరపు నుంచి ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు అందించే సేవలేంటి, ఏ ప్రభుత్వ శాఖ అయినా ప్రజల కొరకు వారి సేవల వినియోగార్థమే ఏర్పాటు చేయబడింది.
ఎందుకు ఏర్పాటు చేశారు? రాజ్యాంగం ద్వారా మనకు ఇచ్చినటువంటి హక్కులను అమలుపరిచే ఉద్దేశంలో వాటిని ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మన ప్రభుత్వాలన్నీ సంక్షేమ ప్రభుత్వాలు. అందుకే రాజ్యాంగం ఈ విధమైన బాధ్యతలు కొన్నిటిని ప్రభుత్వాల మీద ఏర్పాటు చేసింది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాగే రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది, ప్రాథమిక హక్కులు అంటారు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనము నమ్మకాల ప్రకారం కావచ్చు, ఏ మతశాస్త్రమైనా ఏదైనా చెప్పేది ఆత్మహత్య ప్రయత్నము నేరము అని చెప్తున్నారు. అంటే ఇది మనిషి జీవించాలి, జీవించే హక్కు కలిగి ఉండాలి అనేది ప్రాథమిక సూత్రం. మనిషి జీవించి ఉన్నప్పుడే మిగతా హక్కులన్నీ అనుభవించగలుగుతాడు. అనేక చట్టాలు, తర్వాత కొత్త చట్టాలు కూడా 1724 నుంచి కూడా వచ్చినటువంటి మార్పులు, అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులు కూడా అనేక జరిగి అనే విషయాలు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా ఉంది. అలాగే మన న్యాయ సేవా సదనం ద్వారా ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది, సత్వ న్యాయం జరగాలనేటువంటి అవసరం చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున చూస్తే అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండిపోవడం, కేవలం అది చిన్న చిన్న ఇగోల మూలంగా ఆ కేసులు సాగించుకోవడం జరుగుతున్నటువంటి విషయాలు. అలాంటి విషయాల్లో ఒక రాజకీయ మార్గం అనేటువంటి మార్గాన్ని కానీ తీసుకున్నట్లయితే ఆ ఇగోని తప్పించి ఇద్దరికి కూడా సమన్వయం చేసి రాజకీయ మార్గం చేసినట్లయితే కొంత పరిష్కారాలు అవుతాయి. కాకుండా ఆర్థికంగాను మరి టైం పరంగా, అంటే ఈ టైం సంవత్సరాలు కూడా తీసుకోకుండా తక్కువ న్యాయం జరిగేటువంటి విషయాలు అనేక ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో మన భారతదేశంలో మరి న్యాయ సేవా సదనం ద్వారా ఈ డిఎల్ఎస్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు గ్రామాల్లో తిరుగుతూ కూడా ప్రచారం చేస్తూ చేరువుగా చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయాన్ని అందించాలి. ఏ ఒక్కరు కూడా నాకు న్యాయం జరగలేదు, లేదు నాకు డబ్బు లేదు కాబట్టి, ఆస్తులు లేవు కాబట్టి, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని నేను న్యాయం పొందలేకపోయాను అన్న విషయంతో వాళ్ళు సఫలవకూడదన్న ఉద్దేశంతో ఈ న్యాయ సేవాధికార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో జడ్జి గారు ఒక గ్రామానికి వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సు పెట్టారంటే అది సుప్రీంకోర్టు వారు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి న్యాయమూర్తి కూడా వివిధ గ్రామాల్లోనూ, స్కూళ్లలోనూ, అన్ని పబ్లిక్ ప్లేస్లోనూ వెళ్ళి చట్టాల గురించి అవగాహన కల్పించండి అని ఆదేశాలు రావడం వల్ల వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి చట్టాల గురించి అవగాహన కల్పించడం అనేది ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది తప్పని నాకు తెలియదండి, ఈ విధంగా జరిగితే అది న్యాయం అవుతుందనో శిక్ష పడుతుందనో నాకు తెలియదండి, తప్పు అయిపోయింది క్షమించేయండి అంటే ఒప్పుకోరు. భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుంచి తర్వాత వచ్చిన ఏ చట్టమైనా సరే అది అమల్లోకి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు అన్న భావంతోనే ఆ చట్టం తయారు చేయబడుతుంది. కాబట్టి ఆ చట్టాల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయడం కోసం ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో బాబా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు, ఇలియాస్ పాషా, పి కాంతారావు తదితరులున్నారు. కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారి సారథ్యంలో 50 వార్డుల్లో కూడా ప్రజలందరూ కూడా 50 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేయబోయేవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఇక్కడున్న అధికారులతో వాళ్ళ శాఖల యొక్క పనితీరు విధానాలు అందరూ కూడా తెలియజేస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడున్న వారందరూ కూడా అక్కడ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా
ఈ కార్యక్రమాలు చేపడతాం అనేది జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా మరి మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ, శానిటేషన్ కానీ, అట్లాగే పోలీస్, అట్లాగే హెల్త్, ఇవన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లు అందరితో కూడా వివరంగా కూడా చెప్తాం. అక్కడున్న ప్రజలతో వాళ్ళకున్న ఇబ్బందులు పెన్షన్ల రూపేనా కానీ మరి ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నోట్ చేసుకుని వెంటనే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా స్పందించి అధికారులు వెంటనే పనులు చేయాలని చెప్పి కూడా చెప్తాం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కమిషనర్ గారు, మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మచిలీపట్నానికి కొల్లూరు రవీంద్ర గారు, బాలశౌరి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా స్పందన బాగుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళ వికలాంగులకి, ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్ళకి అనే కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఏదైతే గతంలో నుండి జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వంలాగా పరదాలు కట్టుకుని లేకపోతే చెట్టు నరుక్కుంటూ తిరిగే ప్రభుత్వం కాదని, ఏదైతే ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని నమ్మి ఇంత భారీ ఎత్తున మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ 100 రోజుల కార్యక్రమం తీసుకుని వాళ్ళని కూర్చోబెడితే ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. అయ్యా, ఒక రాక్షస పరిపాలన నుంచి బయటపడ్డాం, ఒక సైకో నుంచి బయటపడ్డాం, అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన సైకో ఈ రాష్ట్రాన్ని తరిమే కొట్టేదానికి వీళ్ళు మేము అందరం కలిసి కంటకణం కట్టుకున్నామని చెప్పి వాళ్ళ ప్రజలే చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు, ఏదైతే సంతోషంగా పండగలకి కానుకలు ఇచ్చి పట్టెడు అన్నం పెట్టడానికి, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పెట్టి, అదేవిధంగా పెన్షన్లని పెంచుకుంటూ పోతానని మోసం చేశాడు. బాబు గారు చెప్పిన విధంగా పెన్షన్ పెంచి ఇచ్చాడని ఇవాళ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం, వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు చూస్తూ ఉన్నాం. ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం, 100 రోజులు గడిచిన 100 రోజుల్లో సంక్షోభంలో కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ముఖ్యంగా పెన్షన్దారులకి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తాం, మేము మాట ఇచ్చిన రోజు నుంచి 1000 రూపాయలు పెంచుతామని చెప్పిన దానికి కట్టుబడి వచ్చిన మొదటి నెలలోనే ప్రతి ఒక్కరికి కూడా 7000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెందుతుందని చెప్పి చెప్పడానికి మేమంతా సంతోషిస్తున్నాం. సంక్షోభంలోంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని సృష్టించగల నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కార్యక్రమంతో పాటు ప్రజలకి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ఎన్నికల హామీలు ఇచ్చిన దానిలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆ సంక్షేమ పథకాల మడుగు పోరంబోకులో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే వైసీపీ ఎదురుదాడికి దిగటం హేయమైన చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. మడుగు పోరంబోకులో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే వైసీపీ ఎదురుదాడికి దిగటం హేయమైన చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గత వైసీపీ పాలనలో మడుగు పోరంబోకులో అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించి ప్రజలను వంచిన వైసీపీ నేతలు తమపై విమర్శలకు పాల్పడటం శోచనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం బాబుప్రసాద్ తదితర టీడీపీ నాయకులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 26 ఎకరాల మడుగు పోరంబోకు శ్మశాన భూములు, నీటి సంబంధమైన ప్రాంతాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకోవద్దని, పట్టాలు రావని తాము ఇదివరకే చెప్పామన్నారు. అయినప్పటికీ కొందరు గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఇక అక్కడి వారందరికీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటి నివేశన స్థలాలు కేటాయించి 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, పి కాంతారావు, కార్పొరేటర్లు సుధాకర్, దేవరపల్లి అనితలతో పాటు కాసాని భాగ్యరావు పాల్గొన్నారు. అనుమతి లేకుండా ఇల్లు అనేది ఏ రకంగా వేశారు, మీరు ఏ రకంగా వేయించారు, మీకు అసలు అధికారం ఉందా? అది పోరంబోకులో మీ అందరికి కూడా తెలుసు, వాళ్ళని అమాయకులని బలి చేస్తున్నాం మనం అని చెప్పి తెలిసి మోసపూరితంగా అమాయకులను తీసుకెళ్ళి మీరు వేసుకోండి అని చెప్పి మీ అనుయాయులందరూ కూడా 50 మంది 60 మంది అక్కడ దొంగ పట్టాలు వేసేసుకుని మిగతా వాళ్ళు కొంతమందితో వేయించి దాన్ని మీరందరూ కూడా ఆక్రమణ చేద్దామని చెప్పి మీరు అనుకున్నారు. ఆ రోజులోనే అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఇది మడుగు పోరంబోకు, ఇక్కడ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానికి కుదరదు, మీరు దయచేసి ఇక్కడ తీసేయమని చెప్పి కూడా బోర్డులు పెడతాం కూడా జరిగింది. కానీ ఈయన అధికార దాహం, ఎలక్షన్ ముందు భయం, ఏంటంటే ఓడిపోతానన్న భయంతో అప్పటికప్పుడు
మరి 4.5 సంవత్సరాలు లేని ప్రేమ ఎలక్షన్ ముందే వచ్చిందా మీకు ప్రేమ వాళ్ళ మీద? అప్పుడప్పుడు ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళు నైట్ బాదులు వేసుకుని మీ సొంత పార్టీ కార్యకర్తలే అక్కడ కాంట్రాక్టర్లుగా మారి ఇసుక తోలి మట్టి తోలి వాళ్ళే షెడ్లు వేయించారు. వాళ్ళే లబ్ధి పొందారు, మీ సొంత కార్యకర్తలే. ఖచ్చితంగా చెప్తున్నాం. దాంట్లో చెత్త తోలేరు, దాంట్లో రుజువు చేస్తాం కావాలంటే. అంతేకాకుండా మీకు దాదాపు కొల్లు రవీంద్ర గారు ఆ రోజు దాదాపు 4,600 టిట్కో ఇల్లు కట్టించాడు. అవి కట్టించిన ఇల్లు 95% అయిపోయినాయి. 5% చేస్తే వాళ్ళందరూ కూడా గోప్రవేశం అయిపోతారు. కానీ 5 ఏళ్ళు పేదల మీద నువ్వు ఎందుకు కక్షపూరితంగా వ్యవహరించావు? సమాధానం చెప్పాలి. కేవలం వాళ్ళ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం దానిలో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని చెప్పి ప్రభుత్వం నుంచి, సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా అది వాటర్ బాడీస్కి సంబంధించిన భూమి అని తెలుసు కూడా సర్వే నెంబర్ 179, 180, 181 వీటికి సంబంధించి సుమారుగా 26 ఎకరాల భూమిలో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకి ఎన్నికల్లో ఉపయోగపడతారనుకున్న వాళ్ళకి మేమేదో చేసామని చెప్పుకోవడం కోసం అక్కడ స్థలాలు ఇచ్చి, ఆ స్థలాలు ఇచ్చే ముందు కూడా డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్త అంతటిని కూడా అక్కడ మెరగ చేయడానికి పోసి ఆ చెత్తలో వాళ్ళని ఇల్లు కట్టుకోమని చెప్పి వాళ్ళతో బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అక్కడ ఇల్లే ఇచ్చిన పరిస్థితిని ఆ చుట్టుపక్కలే కాదు బందరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఇతను అక్కడ వాళ్ళని ఇల్లు వేయమని చెప్పాడో అప్పటి నుంచి ఇప్పుడు మన మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, మా నాయకులు కొల్లు రవీంద్ర గారు దానిలో ఏ విధమైన ఇళ్ళు నిర్మించకూడదు, దాంట్లో మీకు ఏ విధమైన హక్కు రాదు, ఎప్పటికైనా కానీ దాన్ని ఆక్రమణలుగా తొలగించి వేస్తారు, అది ప్రభుత్వ భూమి. నీటి యాజమాన్యానికి ముందు కొంచెం కొంతమందితో సలహాలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడే అధికారులు హెచ్చరించారు దీనికి పట్టాలు రావాలి. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు కూడా పదే చెప్పారు. అది ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి ఇది ఆర్డర్స్ ఉంటాయి, దీనికి ఖచ్చితంగా రావని చెప్పడం జరిగింది. నిన్న పేర్ని కిట్టు వెళ్ళి అక్కడికి ఆ 10 మందిని వేసుకుని పగలగొట్టేటప్పుడేమో అక్కడ ఉన్నటువంటి వీళ్ళ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆ లంకా సూరి అక్కడికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవ్వరు వెళ్ళకుండా 2 రోజుల తర్వాత అందరూ తిడితే ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు, కొల్లు రవీంద్ర గురించి మాట్లాడతాడు. ప్రజలకేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, పదుల్లో అందుబాటులో లేరు. అరే బాబు, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదవాళ్ళకి ఇళ్ళు కడతానని చెప్పి తక్కువ ధరలకి భూములు కొని తీసుకెళ్ళి ఆ కరిమీదలో మొన్న వర్షం పడినప్పుడు మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు వెళ్తే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి మనకి. అది కట్టకపోతేనేమో క్యాన్సిల్ చేస్తానంటారు. ఇక్కడేమో G+3 డబ్బులు కట్టిన వాళ్ళేమో వాలంటీర్ వ్యవస్థ తీసుకెళ్ళి బలవంతంగా సంతకాలు పెట్టించి వాళ్ళకేమో అక్కడ తీసుకెళ్ళి పడేశారు. పచ్చి మోసం దగ. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా చేసింది ఏంటంటే 5 సంవత్సరాలు దోసుకోవటం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.